గోరి కొత్తపల్లి గ్రామంలో ప్రజలకు కనీస సదుపాయాలు కల్పిస్తున్నామని పంచాయతీ కార్యదర్శి ఎల్ రాంబాబు అన్నారు. అనంతరం మాట్లాడుతూ గ్రామంలో పారిశుద్ధ్యం, వీధి లైట్లు, త్రాగునీరు పనులు నిరంతరం సక్రమంగా చేస్తున్నామని అన్నారు. అలాగే వేసవిలో నర్సరీ ద్వారా మొక్కల పెంపకం చేపట్టామని అన్నారు. అలాగే జయశంకర్, భూపాలపల్లి జిల్లాలో పంచాయతీ కార్యదర్శులు ఎన్నో ఇబ్బందులు పడుతూ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. గత సంవత్సరం ఫిబ్రవరి నుండి ఇప్పటి వరకు కార్యదర్శులు పెట్టిన అమౌంట్ బిల్లులు రాక అప్పుల పాలైపోతున్నారని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే బిల్లులు అందజేసి కార్యదర్శులకు అండగా ఉండాలని కోరారు. ఎంపీ నిధుల నుంచి గ్రామస్తులు, అధికారులందరి సహకారంతో మేము ముందుకు అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం. రాంబాబు, జయశంకర్, భూపాలపల్లి జిల్లా టీపీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షునిగా కొనసాగుతున్నాను. మా పంచాయతీ కార్యదర్శులు సమస్యలకు పాటుపడుతూ వారికి ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా కూడా సమస్యలు పరిష్కరిస్తున్నాము. మూలంగా మాకు గత సంవత్సరం అంటే 14 నెలల నుంచి గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుంది. ఈ ప్రత్యేక అధికారుల పాలనలో గ్రామ పంచాయతీ సెక్రటరీలు గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేయాలని ఉన్నారు. ప్రభుత్వం నుండి నిధుల విడుదలలో జాప్యం ఉంది. మరియు సర్పంచి పదవి లేకపోవడం వల్ల 15వ ఆర్థిక సంఘం నిధులు కూడా రావటం లేదు. వీటిలో గ్రామ పంచాయతీ కార్యదర్శులు కొన్ని పనులు వారి ముందు ఉండి నిత్య అవసరాలైన తాగునీటి, వీధి దీపాలు, ట్రాక్టర్ డీజిల్ కోసం ఖర్చు చేయడం జరుగుతుంది. ఈ నిధులకు కూడా గత ఆగస్టు నుంచి ట్రెజరీలో వేసిన చెక్కులు కూడా ప్రభుత్వం బిల్లులు మంజూరు చేయలేదు. మేము అనేక సార్లు ప్రభుత్వానికి మెమోరాండం ఇచ్చాము. వారు కూడా వాటికి సమస్యలు పరిష్కరిస్తారని హామీ ఇచ్చి తొందరలోనే సమస్యలు పరిష్కరించాలని కోరుకుంటున్నాను. నా పేరు బాలవేణి రాంబాబు. గోరుకొత్తపల్లి గ్రామ పంచాయతీలో పంచాయతీ సెక్రటరీగా గత 6 నెలల నుండి విధులు నిర్వహిస్తున్నాను. ఇటీవలి కాలంలో గోరుకొత్తపల్లి మండల కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ రోజువారీ కార్యక్రమాలుగా మేము మా గ్రామ పంచాయతీలో 12 వార్డులు ఉన్నాయి. 12 వార్డులలో రోజువారీగా తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య పనులు, చెత్త సేకరణ చేయడం జరుగుతుంది. మా వంతుగా గ్రామ పంచాయతీ అభివృద్ధికి తోడ్పడుతున్నాము. మరియు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి సంబంధించిన పౌర సేవలు జాప్యం జరగకుండా చేయడం జరుగుతుంది. మరియు మా గ్రామ పంచాయతీలో రాబోయే ఆర్థిక సంవత్సరానికి నర్సరీని 12,000 టార్గెట్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందుకు సంబంధించి ప్రజల నుండి ముందస్తుగా మొక్కల డిమాండ్ను తీసుకొని నర్సరీని పెంచడం జరుగుతుంది. వీటితో పాటు చెట్లకు వాటర్ ట్యాంక్ ద్వారా నీరు పట్టడము, రాబోయే వేసవిలో ప్రజలకు తాగునీటి సమస్య రాకుండా ముందస్తుగా ఒక ప్రణాళిక ప్రకారం ఏర్పాటు చేసి నీరు అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.